హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. ఈరోజు వీడియోలో మనం పప్పు నానబెట్టడం మర్చిపోయినప్పుడు ఇలాగా ఇన్స్టెంట్గా బ్రేక్ఫాస్ట్ చేసుకోండి, చాలా బాగుంటుంది. నేను ఇక్కడ అన్నీ ఇంట్లో ఉండే వాటితోనే ఇలా బ్రేక్ఫాస్ట్ మనం ఈజీగా చేసుకోవచ్చు. ఇది ఎలా చేసుకోవాలంటే నేను ఇక్కడ 2 టమాటాలు మామూలుగా మీడియం సైజులో ఉన్నవి తీసుకున్నాను. అలాగే ఒక ఆనియన్ని ఇలాగా ముక్కల కింద కట్ చేసుకుని వేసుకోండి. అలాగే ఒక 5 వరకు ఎండుమిర్చిని వేస్తున్నాను, మామూలు ఇవి వేసుకున్న వీటిని నానబెట్టిన అవసరం లేదు. ఇలా వేసుకుని కొంచెం వాటర్ వేసుకుని మెత్తని పేస్ట్ లాగా చేసుకోవాలి. చూడండి, ఇలా పేస్ట్ కింద అయిన తర్వాత ఇప్పుడు దీంట్లో నేను 1 కప్పు వరకు బియ్యం పిండి వేసుకుంటున్నాను. అలాగే 1/2 కప్పు వరకు గోధుమ పిండి, ఒక 1/2 కప్పు వరకు శనగపిండి వేసుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లో ఒక 3/4 కప్పు వరకు నేను కొంచెం పులిచిన పెరుగే వేసుకుంటున్నాను. ఇప్పుడు ఎండాకాలం కదా, కొంచెం పులుస్తుంది పెరుగు. ఆ పెరుగుని వేసుకుంటే కనుక మనం ఇందులో సోడా కానీ ఈనో కానీ వేసుకోని అవసరం లేదు. ఇలా వేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకుని 1 కప్పు వరకు మనం ఏ కప్పుతో అయితే పిండిలు తీసుకున్నామో అదే కప్పుతో 1 కప్పు వరకు వాటర్ వేసుకున్నాను. వేసుకుని ఒకసారి ఇదంతా కలిపిన తర్వాత మరొక 1/2 కప్పు వేసుకోండి. 1.5 కప్పు వరకు దీంట్లో వాటర్ని వేసుకున్నాను. వేసుకుని ఒకసారి ఇలాగా దీన్ని అంతటిని మరలా మిక్సీ పట్టుకోవాలి. మిక్సీ పట్టిన తర్వాత చూడండి, చూపిస్తున్నాను. ఇలా మెత్తగా చక్కగా కలిసినట్టు కింద ఉండాలి, ఉండలేమీ లేకుండా. అలా అయిన తర్వాత ఇప్పుడు దీన్ని అంతటిని ఒక గిన్నెలో వేసుకోండి. ఇలా గిన్నెలో వేసుకుని 10 నిమిషాలు మూత పెట్టుకుని పక్కన పెట్టుకుంటే సరిపోతుంది. ఇలా చూడండి, 10 నిమిషాల తర్వాత దీంట్లో ఇలాగా కొంచెం సరిపడినంత సాల్ట్ వేసుకోండి. వేసుకున్న తర్వాత ఒకసారి దీని అంతటిని ఇలా కలుపుకుని దీన్ని మనం దోశలు వేసేసుకోవడమే. దీంట్లో నేను సోడా కూడా వేయలేదు. ఇప్పుడు నేను స్టవ్ మీద ఇలా ప్యాన్ పెట్టుకుని ఇది హీట్ అయిన తర్వాత మీడియం హీట్లోకి తెచ్చుకోవాలంటే కొంచెం వాటర్ వేసుకున్నట్టయితే మీడియం హీట్లోకి వచ్చేస్తుంది. అప్పుడు కొంచెం ఇలాగా తుడిచిన తర్వాత ఇలా దోశలు ఇలా వేసుకున్న తర్వాత మీరు బటర్ కానీ ఆయిల్ కానీ వేసుకోవచ్చు. బటర్ వేసుకుంటే చాలా బాగుంటుంది. నేను ఇక్కడ ఆయిలే వేసుకుంటున్నాను. ఆయిల్ వేసుకుని ఇలాగా చాలా టేస్టీగా, పైన క్రిస్పీగా ఉంటుంది, లోపల కొంచెం సాఫ్ట్గా ఉంటుంది. ఇలాగ ఇన్స్టెంట్ బ్రేక్ఫాస్ట్లు మన ఛానల్లో చాలా ఉన్నాయి ఫ్రెండ్స్, ఒకసారి ట్రై చేయండి. చూడండి ఫ్రెండ్స్, అలాగే చూడండి ఎంత క్రిస్పీగా వచ్చిందో చూపిస్తున్నాను. ఇన్స్టెంట్గా మనం అప్పటికప్పుడు ఇలాగా కొత్తగా వేసుకుంటే మనకి కూడా బాగుంటుంది. చూసారు కదా, ఫస్ట్ టైం నా వీడియో చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అలాగే మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.